ఓం గురుభ్యో నమః. ఏ అక్షరంలో మొదలయ్యే వారితో తస్మాత్ జాగ్రత్త. ఆ విషయాల్లో వాళ్ళు స్పీడ్ మీరు తట్టుకోలేరు. పేరు అంటేనే గుర్తింపు పదం. మన పేరులోని మొదటి పదం వ్యక్తి ప్రవర్తన, లక్షణాలు, వృత్తిని కూడా ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అసలు అదేలా? ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పేరులోని ఫోనెటిక్ అక్షరాలు ఒక వ్యక్తి ప్రవర్తన, లక్షణాలు, వృత్తి మీద ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లీష్ వర్ణమాల ప్రకారం మీ పేరు ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో తెలుసుకొని అది మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఏ అక్షరం సూర్య నక్షత్రం అయిన కృత్తిక నక్షత్రంలో వస్తుంది. రాశిచక్రం విషయానికొస్తే ఏ అని పిలువబడే వ్యక్తులు మేష రాశి పాలనలోకి వస్తారు. వారి అధిపతి కుజుడు, వారి దేవుడు అగ్ని, అందుకే ఈ వ్యక్తులకు చాలా శక్తి ఉంటుంది. జ్యోతిష్కురాల ప్రకారం ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు చాలా తెలివైనవారు, నిజాయితీపరులు, ప్రేమగలవారు, దయగలవారు, ప్రభావశీలులు. ఏ అక్షరం సూర్య నక్షత్రం అయిన కృత్తిక నక్షత్రంలో వస్తుంది. రాశిచక్రం విషయానికొస్తే ఏ అని పిలువబడే వ్యక్తులు మేష రాశి పాలనలోకి వస్తారు. వారి అధిపతి కుజుడు, వారి దేవుడు అగ్ని, అందుకే ఈ వ్యక్తులకు చాలా శక్తి ఉంటుంది. జ్యోతిష్కురాల ప్రకారం ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు చాలా తెలివైనవారు, నిజాయితీపరులు, ప్రేమగలవారు, దయగలవారు, ప్రభావశీలులు. అలాంటి వారికి అహం బలం ఉంటుంది. ఈ వ్యక్తులు సృజనాత్మక పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. తమ పేరును ఏ అక్షరంతో ప్రారంభించే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఎక్కువగా కనిపిస్తారు. ఈ వ్యక్తులు నిపుణులుగా వ్యవహరిస్తారు. న్యాయవాదులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవస్థాపకులు అవుతారు. అలాంటి వారికి అహం బలం ఉంటుంది. ఈ వ్యక్తులు సృజనాత్మక పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. తమ పేరును ఏ అక్షరంతో ప్రారంభించే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఎక్కువగా కనిపిస్తారు. ఈ వ్యక్తులు నిపుణులుగా వ్యవహరిస్తారు. న్యాయవాదులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవస్థాపకులు అవుతారు. ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వారే తమ జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు. తమకి సరిపోయే వ్యక్తిని కలిసినప్పుడు మాత్రమే సంబంధాలను పెంచుకుంటారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ నిజమైన ప్రేమ కోసం చూస్తుంటారు. అబద్ధాలు చెప్పవారిని అస్సలు ఇష్టపడరు. ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వారే తమ జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు. తమకి సరిపోయే వ్యక్తిని కలిసినప్పుడు మాత్రమే సంబంధాలను పెంచుకుంటారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ నిజమైన ప్రేమ కోసం చూస్తుంటారు. అబద్ధాలు చెప్పవారిని అస్సలు ఇష్టపడరు. ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమని తాము ఎక్కువ నమ్ముతారు. వారు ఇతరుల మాటలు వినడానికి ఇష్టపడరు. అంతేకాదు తమ మాట సరైనదేనని పట్టుబడతారు. అతని మితిమీరిన ఆత్మవిశ్వాసం అహంగా మారుతుంది. ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు తమని తాము ఎక్కువ నమ్ముతారు. వారు ఇతరుల మాటలు వినడానికి ఇష్టపడరు. అంతేకాదు తమ మాట సరైనదేనని పట్టుబడతారు. అతని మితిమీరిన ఆత్మవిశ్వాసం అహంగా మారుతుంది. జ్యోతిష్కురాలు ప్రకారం పేరు ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. అంతేకాకుండా ఆదిత్యుని మంత్రాన్ని కూడా జపించాలి. ఇలా చేస్తే వీరికి అదృష్టం దరిద్రంలా పట్టుకుంటుంది. జ్యోతిష్కుల ప్రకారం పేరు ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. అంతేకాకుండా ఆదిత్యుని మంత్రాన్ని కూడా జపించాలి. ఇలా చేస్తే వీరికి అదృష్టం దరిద్రంలా పట్టుకుంటుంది. ఏ అక్షరం వారిలో ఉన్న మైనస్ ఇదే. ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగా ఓపిక ఎక్కువ కలిగి ఉంటారు. ఏదైనా పనికి పూనుకుంటే వాటి ఫలితాల కోసం కూడా చాలా ఓపికగా ఎదురు చూస్తారు. వీళ్ళు చాలా సరదాగా ఉంటారు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా ఆస్వాదించాలో తెలుసు. వీరి జీవితంతో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మంచి భోజన ప్రియులు. తరచూ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. అంతేకాదు వీరు సంప్రదాయాలు కూడా పాటిస్తారు. ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగం ఎంచుకున్నా అగ్రస్థానంలో ఉండటానికే ఇష్టపడతారు. నంబర్ 1 స్థాయిలో రాణిస్తారు. ఈ వ్యక్తులు ఎక్కువ శాతం ఇతరులకు ధైర్యంగా కనిపించడానికి ఇష్టపడతారు. వీరు బాధలను బయటకు కనిపించకుండా లోపలే దాచుకుంటారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒంటరిగా సాధిస్తారు. స్వీయ ఆధారిత వ్యక్తులు సొంత కష్టం మీద బతుకుతారు. కాబట్టి వీరికి విజయాలు ఎక్కువ. వీరిలో ఉన్న గొప్పదనం ఏంటంటే వైఫల్యాలు ఎదురైనా నిరుత్సాహం చెందకుండా మళ్ళీ ప్రయత్నిస్తారు. వారి భవిష్యత్తుపై ఓ అంచనా కలిగి ఉంటారు.
అన్నిట్లో మొదట ఉండటానికి ప్రయత్నిస్తారు. సొంత ఆలోచనల ప్రకారం నడుచుకుంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ అక్షరం వారు ఎక్కువ శాతం వ్యవసాయం, టెక్నాలజీ, ప్రొఫెషనల్ రంగంలో రాణిస్తారు. అయితే వీరిలో ఉండే మైనస్ ఏంటంటే ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. వారిని ఎక్కువగా ఊహించుకుని ఇతరులను తక్కువ అంచనా వేస్తారు.